టు మెగానెన్ టీవీ. ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన రాష్ట్రం నేడు దేశానికి దిక్సూచిగా మారింది. పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ ఏకంగా గుజరాత్, మహారాష్ట్ర వంటి బడా పారిశ్రామిక రాష్ట్రాలను వెనక్కి నెట్టి దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు వచ్చిన దేశీయ పెట్టుబడుల్లో సింహభాగం ఏపీ దక్కించుకోవడం ఇప్పుడు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం అద్భుత ఫలితాలను ఇస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. అసలు ఏపీకి ఎంత వాటా వచ్చింది, ఏ రంగాల్లో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి, ఈ సంచలన విజయం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? వాచ్ దిస్. దేశీయ పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో దేశవ్యాప్తంగా వచ్చిన మొత్తం పెట్టుబడుల ప్రతిపాదనలో ఏకంగా 25.3% వాటాను ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే దక్కించుకుంది. అంటే దేశానికి వచ్చే ప్రతి 4 రూపాయల పెట్టుబడిలో 1 రూపాయికి పైగా ఏపీకే వస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే మహారాష్ట్ర, గుజరాత్లు ఈసారి ఏపీ దరిదాపుల్లో కూడా లేవు. ఆంధ్రప్రదేశ్ 25.3% వాటాతో మొదటి స్థానంలో నిలవగా 13.1%తో ఒడిశా రెండో స్థానంలో ఉంది. మహారాష్ట్ర 12.8% వాటాతో మూడో స్థానంలో నిలవగా 9.5% వాటాతో నాలుగో స్థానంలో, 7.1% వాటాతో గుజరాత్ 5వ స్థానంలో ఉంది. ఈ గణాంకాలను బట్టి ఏపీ ఏ స్థాయిలో దూసుకుపోతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ విజయం యాదృచ్ఛికం కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతకు ఇది నిదర్శనం. గతంలో ఉన్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదాన్ని పక్కన పెట్టి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని ఆయన తెరపైకి తెచ్చారు. పెట్టుబడిదారులకు రాయితీలు ఇవ్వడంలో ప్రభుత్వాలు జాప్యం చేస్తాయనే అపనమ్మకాన్ని పోగొట్టేందుకు పారదర్శకమైన ఎస్క్రో అకౌంట్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు. దీనివల్ల ఇన్సెంటివ్స్ ఖచ్చితంగా అందుతాయనే భరోసా పరిశ్రమలకు కలిగింది. అనుమతుల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా వేగవంతమైన క్లియరెన్స్ ఇస్తున్నారు. ఏపీ ఇతర రాష్ట్రాలతో పోటీ పడటం లేదు, వాటిని దాటుకుని ముందుకు వెళ్తుందని ఐటీ మంత్రి నారా లోకేష్ చెప్పిన మాటలను ఈ ఫలితాలు నిజం చేస్తున్నాయి. కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా అవి క్షేత్రస్థాయిలో అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇటీవల విశాఖలో జరిగిన సిఐఏ సమ్మిట్ లో 13.25 లక్షల కోట్ల విలువైన 613 ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా సుమారు 16 లక్షల మందికి ఉపాధి లభించనుందని అంచనా. ఇక కర్నూలు, ఓర్వకల్లు మధ్యన 19,500 కోట్లతో సాలిడ్ స్టేట్ బ్యాటరీ పరిశ్రమ రాబోతుంది. ఇది ఎలక్ట్రిక్ వాహన రంగానికి కీలకం కానుంది. అలాగే డ్రోన్ సిటీ ఏర్పాటు పనులు వేగంగా సాగుతున్నాయి. పాదరక్షల తయారీలో దిగ్గజ సంస్థ పౌచెన్ యూనిట్ కుప్పంలో ఏర్పాటు కానుంది. గూగుల్ వంటి ఐటీ దిగ్గజాలు విశాఖ వైపు చూస్తున్నాయి. గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్ రంగాల్లో వస్తున్న ఈ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేయబోతున్నాయి. పెట్టుబడిదారుల్లో నెలకొన్న ఈ విశ్వాసం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు. రాబోయే రోజుల్లో ఏపీ $1 ట్రిలియన్ ఎకానమీ దిశగా వేగంగా అడుగులు వేయడం ఖాయంగా కనిపిస్తోంది.